మంత్రి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొందరు టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఇది 6వ వేలుతో సమానం. ఇది అడ్డు తప్ప దీనివలన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఈ మాటలు అనింది నేను కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, మాజీ భారత రాష్ట్రపతి, కాకలు తీరిన రాజకీయ నాయకుడు అయినటువంటి స్వర్గీయ నీలం సంజీవ్ రెడ్డి గారు అన్న మాటలు ఇవి. భారత రాజ్యాంగంలో కూడా ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి పదవి అనే ప్రస్తావనే లేదు. ముఖ్యమంత్రి గురించి ప్రస్తావన ఉంది, మంత్రుల గురించి ప్రస్తావన ఉంది, అంతే తప్ప ఉప ముఖ్యమంత్రి గురించి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి ప్రస్తావనే లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారంగా గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు మంత్రులను నియమిస్తాడు. అంతే తప్ప డిప్యూటీ సీఎం అనేది ఉండదు. ఈవెన్ ప్రమాణ స్వీకార సమయంలో కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రులు మంత్రులుగా, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారే తప్ప డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. దీనికి ప్రోటోకాల్ కూడా లేదు. అదనపు అధికారాలు, హక్కులు, బాధ్యతలు ఏమీ ఉండవు. ఆ కన్సర్న్ మంత్రికి సంబంధించి ఆ మంత్రి శాఖల మీద ఉంటుంది అంతే. కాబట్టి అటువంటి 6వ వేలు లాంటి ప్రోటోకాల్ లేని, అదనపు అధికారాలు లేని, రాజ్యాంగ ప్రతిపత్తి లేనటువంటి ఆ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్ ఇవ్వమని అడగడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. నిజంగా నారా లోకేష్ మీద వీరికి ప్రేమ, అభిమానము ఉంటే, నారా లోకేష్ సమర్థత మీద అంత నమ్మకం, భరోసా ఉంటే, అదేదో ముఖ్యమంత్రి పదవిని నారా లోకేష్కి ఇవ్వమని అడిగితే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నారా లోకేష్ను ముఖ్యమంత్రి పదవిని చేయండి అని చెప్తే, అడిగితే సరిపోతుంది. అది రాజ్యాంగ పదవి. లేదా పవన్ కళ్యాణ్ గారికి ఆ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చినందువలన ఆయన పోటీదారుడు అయిపోతున్నాడు అనుకుంటే, ముఖ్యమంత్రి గారితో చెప్పి పవన్ కళ్యాణ్కు ఆ డిప్యూటీ సీఎం పోస్టు ఊడబికేసేయండి. అంతే తప్ప రాజ్యాంగంలో లేనటువంటి 6వ వేలుతో సమానమైనటువంటి ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని నారా లోకేష్కు ఇవ్వమని అడగడం అనేది అనవసరం. ఇక రెండవ అంశం ఏనుగుల బీభత్సం. ఇటీవల కాలంలో ఏనుగుల బీభత్సం మరీ మితిమీరిపోతూ ఉంది. అడవుల్లో ఆహారపు కొరతతో, నీటి కొరతతో, లేదా కొన్ని సందర్భాల్లో ఆ ఏనుగుల గుంపుల మధ్య ఉన్న పోరాటం నేపథ్యంలో ఏనుగులు అడవులకు సమీపంలో ఉండే గ్రామాలలోకి వస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఎవరు ఎదురుపడితే వాళ్ళను మనుషులను తొడంతో విసిరేయడము, కాళ్ళతో తొక్కి చంపడమో చేస్తున్నాయి. మొన్న శనివారం తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో, చంద్రగిరి మండలంలో కందులవారిపల్లి ఉప సర్పంచ్, టీడీపీ మండల నాయకుడు రమేష్ చౌదరిని ఏనుగుల గుంపు కాళ్ళతో తొక్కి చంపేశాయి. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గము, పక్కనటువంటి పలమనేరు, పొంగనూరు, చంద్రగిరి, ఈ నియోజకవర్గాల్లో తరచుగా ఏనుగుల దాడులు సంభవిస్తూ ఉన్నాయి. 2011 నుండి ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 22 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు.
233 ఎకరాల్లో పంట పూర్తిగా ధ్వంసమైంది. ఆ ప్రాంతపు ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. కాబట్టి దీనికి ఏదో శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా చేస్తే ప్రయోజనం లేదు. మరి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకు పోయి అక్కడ కొన్ని కుంకి ఏనుగులు ఈ సమస్య పరిష్కారం కోసం తెచ్చారు. మరి ఆ కుంకీలు ఏమయ్యాయో, ఎక్కడున్నాయో, దానివల్ల ప్రయోజనం ఏమిటో ఇంతవరకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారేమో ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేస్తాం, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, వెల్తీ ఆంధ్రప్రదేశ్, హెల్తీ ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అవన్నీ దేవుడెరుగు. ముందు మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాను, మీ యొక్క సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గ ప్రజలను ఏనుగుల దాడి నుండి ముందు రక్షిస్తే అదే 10,000. ఆ కోణంలో నిర్దిష్టమైన శాశ్వతమైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి సూచిస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultants.